వదినా, యువరాజ్ కేసు విషయంలో మీరేం టెన్షన్ పెట్టుకోకండి. ఇప్పుడు సాధు మావయ్యతో మాట్లాడతాం కదా, ఆయన జేడీ టీమ్ కి ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళే చూసుకుంటారు. సరే వెళ్ళక్క, ఆఫీస్కి వెళ్తాను అన్నావు కదా. అవును వదినా, ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందన్నారు. మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. సరే, మీరు వెళ్ళి మాట్లాడండి. సరే వదినా. వెళ్ళక్క. అక్క వెళ్ళిపోయింది రాత్రే. లేదు కేదార్, నా అంచనా నిజమైతే వదిన ఇక్కడి నుంచి వెళ్లరు. ఎక్కడో ఒక చోట దాక్కుని మనల్ని ఫాలో చేయడానికి చూస్తారు. మరి ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ ఎలా చేద్దాం రాత్రి? నో ప్రాబ్లం కేదార్, మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం. వదిన వెయిట్ చేయలేక వెళ్ళిపోతారు. గుడ్ ఐడియా, పద. మీరిప్పుడు ఖచ్చితంగా వస్తారు, కనిపెడతా. కెడి, ముందు మల్లన్ ఇంటికి వెళ్దాం. వాళ్ళ వైఫ్ తో మాట్లాడి ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఆ తర్వాత మల్లన్నతో యువరాజ్ గొడవ పడ్డాడు కదా, ఆ బాత్ ప్లేస్ కి వెళ్దాం. సరే జడి. ఈ సూట్ కేస్ నీకెక్కడిది? నాదే అమ్మా. కొన్నావా? అబద్ధం చెప్పకు, మేం పోలీసులం. పోలీసులా? అవును, ఇలాంటి సూట్ కేసులో ₹1,00,00,000 పోయాయని మాకు కంప్లైంట్ వచ్చింది. అది నువ్వేనా? అయ్య బాబోయ్, నాకేం తెలియదు మేడం. ఇందులో ఏం లేదు, ఆ చెత్త కుప్పలో ఉంటే తీసుకున్నానంతే. చెక్ చెక్కేడి. తీసుకోకు, ఈ సూట్ కేసు నాదే, నాదే, ఈ సూట్ కేసు నాదే. నార్మల్, అరెస్ట్ చేసి లోపల పడేస్తాను. చూశారు కదండి, ఏం లేదు. నన్ను వదిలేయండి మేడం, వదిలేయండి. వదలాలి అంటే నువ్వు నిజం చెప్పాలి. నిజంగా ఇది చెత్త కుండీలో దొరికిందా, లేదా నీకెవరైనా ఇచ్చారా? వాళ్ళెవరో చెప్పు. నిజమే చెప్తున్నాను మేడం, నాకెవరూ ఇవ్వలేదు. చెత్త కుప్పలోనే దొరికింది. ఏ చెత్త కుండీలో? పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో మేడం. నిజమా? దేవుడి మీద ఒట్టు సార్. ఎప్పుడు దొరికింది? మొన్న మధ్యాహ్నం మేడం. కెడి, ఫోరెన్సిక్ వాళ్ళని రమ్మని చెప్పు. నన్ను అరెస్ట్ చేయరు కదా మేడం? చెయ్యంలే, కానీ దొరికాయి కదా అని ఇలాంటివి తీసుకుంటే చెయ్యని నేరాలకు కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. ఒకవేళ దొరికినా నీకు డౌట్ ఉన్నప్పుడు అలాంటివి పోలీసులకు అప్పచెప్పు. అప్పుడు నీకు ప్రాబ్లం ఏముండదు కదా. అలాగే మేడం. వస్తున్నారు జడి. ఫారెన్సిక్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఈ సూట్ కేసు అప్పగించు. అప్పుడు నిన్ను అరెస్ట్ చేయరు, ఓకేనా? సరే మేడం. కేడి, ఇతని ఫోటో తీసుకో. అప్పగిస్తావు కదా? అప్పగిస్తాను మేడం. అప్పగించకపోతే చెప్తాను. లేదు, అప్పగిస్తాను సార్. పదకేడి. అవును, మీ భర్తకి యాక్సిడెంట్ అయింది కదా, ఎక్కడ, ఎలా జరిగింది? బండి మీద వస్తూ పడిపోయాడు మేడం. బండా? అయ్యో, ఏంటి మేడం, ఏమైంది? ఏం లేదు, మీ నెంబర్ చెప్తారా? ఏమైనా అడగాలంటే ఫోన్ చేస్తా. చెప్తాను మేడం. చెప్పండి. 9392 275.
మీ పేరు? ప్రియా సార్. ఓకే అండి. వాణ్ణి మాత్రం వదలకండి, వాడే నా భర్తను చంపాడు. ఓకే అండి, వస్తామండి. అమ్మయ్యా. ఈయన్ని చూస్తుంటే డౌట్ కొడుతుంది చెడి. అలాగే ఉంది. ఆ బిల్లు బ్యాగ్ కొన్నట్టుంటే బట్టలు కొన్న బిల్లు అంటుంది. బండి మీద వస్తూ పడిపోయాడని చెప్పింది. బండిని చూస్తే ఏం కాలేదు. డౌట్ గానే పెడదాం కేడి. హలో, చెప్పండి మ్యామ్. రమ్య, మేం మల్లన్ ఇంటికి వచ్చాం. నాకు కొంచెం డౌట్ గానే ఉంది. నీకొక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకటి పంపిస్తున్నాను. దాని డీటెయిల్స్ కావాలి. షూర్ మ్యామ్. త్వరగా చెప్పు. ఓకే మ్యామ్. కిరణ్, చెప్పు రమ్య. మ్యామ్ ఒక బిల్ పంపించారు, అది నీకు పంపిస్తున్నాను. దాని డీటెయిల్స్ కనుక్కొని చెప్పు. ఓకే. పంపించాను చూడు. ఆ.